ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను సార్, అక్కడ పిఠాపురంలో మారాడిపోయి చర్చిలో ఉన్నాను. అవుట్ రేట్ గా కండువా వేసుకుని లైన్ లోకి వచ్చి ఏంటది గ్లాస్ వేయండి అని చెప్తే ఒక్క పోలీస్ లేరు ఇక్కడ. నేను అప్పుడే ½ గంట నుంచి ఉన్నాను ఇక్కడ. పైగా వెళ్ళి కండువాలంటే మాకు ఏమో తొవ్వాలు వేసుకో, ఎలా వేసుకుంటారు తొవ్వాలు? అలా అయితే ఓకే చేసేది. మా వాళ్ళు కూడా వేసుకుని తిరుగుతారు. చాలా బూతుల దగ్గర పోలీసు లేరు. పోలీసు 2 కండువాలు వేసుకుంటుంటే ఏమీ అనట్లేదు. ఈ 2 మీరు చూసి కండువాలో ఎక్కడైనా దొరికారంటే మాత్రం పొగరు. ఎర్ర కండువా వేసుకొని రోడ్ల మీదకి వచ్చి అందరితో మాట్లాడుతున్నారు. మాకు చాలా చోట్ల నుంచి పోలీసు వారు ఏమండి మీ కుర్రాళ్ళు ఎర్ర కండువా వేసేసుకొని అల్లరి ఎక్కువ చేస్తున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. సార్, ఎర్ర కండువా అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది. కానీ ఎర్ర కండువా జనసేనది కాదండి. ఎర్ర కండువా మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్క్ ఉంటుందండి. అది మా కండువా. అది జనసేన కండువా కాదండి. దాన్ని కాశీ తువ్వాలు అంటారు మన పెద్దవాళ్ళు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది సామాన్య మానవుడు ఆ సెట్ దురుచుకుంటానికి సరిపోక అడిగి ఎక్కువ చెమట పడుతుంది, ఈజీగా గ్రాప్ చేస్తుంది, చీప్. అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు. అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ లాంటిది. ఎంత రిడిక్యులస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఆ తువ్వాలు తీసేమన్నారు. అది కామన్ మ్యాన్ సింబల్. జనసేన ఇది వేసుకొని వచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు, జనసేన కండు వేసుకుని. వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు కండు వేసి తిరుగుతున్నారు. మా కుర్రాళ్ళు ఎవరు కూడా ఎర్ర తువ్వాలు వేసి తిరుగుతున్నారు. ఎర్ర తువ్వాలు రిప్రజెంట్స్ కామన్ మ్యాన్. అది మరి దాన్ని తీసేయమంటే ఎలాగ తీసేయమంటారు? అసలు అది జనసేన కండు అని ఎలాగ?